హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో టూ బ్లూ అటాక్ చాప్టర్ 30 నుంచి స్నీక్ పిక్ అయితే రావడం జరిగింది. ఈ ప్యానల్లో పాస్ట్ ని చూస్తారు, అంటే బొరుటో కాసిన్ కోజీ మధ్య కాన్వర్జేషన్ ని చూస్తాం. బొరుటో కాసిన్ కోజీతో కలిసి పని చేయడం ఈ ప్యానల్లో చూస్తాము. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! అలాగే మీకు నచ్చిన స్పోర్ట్స్ యానిమేని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యానల్లో చూసుకోండి, బొరుటో ఓరోచిమారు హైడౌట్లో ఉన్నాడు. నీకు ఎలా తెలుసు అంటే బొరుటో నిలబడుకొని ఉన్న చుట్టుపక్కల చూసుకోండి, స్నేక్ ప్యాటర్న్లో ఉంది. ఓరోచిమారు సమనింగ్ జూట్సు, అలాగే బొరుటో మాంగాలోని ఓరోచిమారు హైడౌట్, ఈ హైడౌట్ సిమిలర్. అందుకే ఓరోచిమారు హైడౌట్ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ప్యానల్లో కాసిన్ కోజీ ఈ హైడౌట్ ఓరోచిమారుదని కన్ఫర్మ్ చేస్తాడు. మనం ఇప్పుడు అవుట్ సైడ్ ల్యాండ్ లో ఉన్నాము. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఎండ్ విలేజ్ కి అవుట్ సైడ్ లో ఉన్నాము. ఈ హైడౌట్ ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరని బొరుటోకి చెప్తాడు. అంటే బొరుటో తన కార్మసీల్ ని యాక్టివేట్ అయ్యేటప్పుడు వచ్చింది ఓరోచిమారు హైడౌట్ కి అని క్లియర్ అయిపోయింది. అలాగే ఫస్ట్ ప్యానల్లో కాసిన్ కోజీ ఒక సమ్మనింగ్ సీల్ ని నేల మీద క్యాచ్ చేసి ఉంటాడు. ఆ సమ్మనింగ్ సీల్ మీద బొరుటో నిల్చొని ఉంటాడు. మీకు గుర్తుందా, బొరుటో టూ బ్లూ అటాక్ చాప్టర్ 5 ఫ్లాష్ బ్యాక్ లో బొరుటో కోసం కోడ్ వస్తాడు. బట్ సాస్కే కోడ్తో ఫైట్ చేసి బొరుటోని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అసలు ఆ సిచ్యువేషన్ నుంచి బొరుటో ఎలా కోడ్ నుంచి ఎస్కేప్ అయి ఉంటాడు? తన ఫ్లయింగ్ రైజింగ్ జూట్సుని యూజ్ చేసి ఎస్కేప్ అయి ఉంటాడా? బొరుటోకి ఈ జూట్సుని యూజ్ చేయడం వచ్చి ఉంటే సాస్కేను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు కదా. అలాగే సాస్కేను కోడ్ నుంచి సేవ్ చేయడం కోసం అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కాదు. చూస్తుంటే కాసిన్ కోజీ ఆ సమ్మనింగ్ జూట్సుని యూజ్ చేసి బొరుటోను ఒరోచిమారు హైడౌట్ లోకి సమ్మన్ చేసినట్టు ఉన్నాడు. అలాగే బొరుటోకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్టు ఫేస్ పెడతాడు. ఒక సిచ్యువేషన్ లో నువ్వు అనుకున్నదే జరుగుతుంది అన్నప్పుడు ఇంకేదో జరిగినట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు. జస్ట్ షాక్ లో ఉంటాడు. అప్పుడు కాసిన్ కోచి బొరుటోతో ఈ హైడౌట్ లోకి ఎవరు ఎంటర్ అండ్ ఎగ్జిట్ కాలేరు, బికాస్ గెంజుచ్చుని యూజ్ చేసి హైడౌట్ ని హైడ్ చేశాను. అంత ఈజీగా ఈ హైడౌట్ ని ఫైండ్ అవుట్ చేయలేరు, కనుక్కోలేరని చెప్తాడు. ఇక నెక్స్ట్ వన్ లో చూసుకుంటే కాసిన్ కోచి బొరుటోతో సమ్మనింగ్ సిల్ మిడిల్ లో ఉండేది సైంటిఫిక్ నింజాటులతో క్రియేట్ చేసిన ఫ్రాగ్, ఒరిజినల్ది కాదు. అది వచ్చి ఆర్టిఫిషియల్, అంటే రోబో లాంటిది. ఎగ్జాంపుల్, ఒక కార్ బొమ్మని తీసుకోండి, రిమోట్ కంట్రోల్తో ఆ కార్ని కంట్రోల్ చేస్తారు కదా. సేమ్ కాసిన్ కోజీ తన చక్రాన్ని యూజ్ చేసి ఈ ఫ్రాగ్ని రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తానని బొరుటోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి బొరుటో, నువ్వు మాట్లాడేది నాతోనేనా, ఫ్రాగ్తో కాదా, ఎవరు నువ్వు, నీకు నేను ఎవరో తెలుసా అని కాసిన్ కోజీతో చెప్తాడు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బొరుటో విఎస్ కోడ్ బ్యాటిల్ నుంచి బొరుటోని సమ్నింగ్ చేస్తున్నప్పుడు ఫ్రాగ్ చాప్టర్ 5 లో ఉండాలి. బట్ ఆ పనుల్లో మనకు ఫ్రాగ్ అనేది కనపడదు. కానీ ఆ ఫ్రాగ్ బొరుటో కోడ్ నుంచి ఎస్కేప్ అయ్యేటప్పుడు బొరుటోతో మాట్లాడి రివర్స్ సమ్మనింగ్ చేసినట్టు ఉంది. ఎగ్జాంపుల్, నరూటో విఎస్ పెయిన్ పెట్ ని తీసుకోండి. నరూటో తన క్లోన్ ని 1 డైమెన్షన్ నుంచి నరూటో ఉన్న డైమెన్షన్ కి రివర్స్ సమ్మనింగ్ చేసి సమ్మనింగ్ చేస్తాడు కదా, సేమ్ అలా. అయితే ఈ జూట్సుని బొరుటో చాప్టర్ 47 లో జిగెన్ విఎస్ కాజిన్ కోజీ ఫైట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈసీకి అక్కడికి వస్తాడు. అప్పుడు కాసిన్ కోజీ టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈ రివర్స్ సమ్మనింగ్ జూట్సుని యూజ్ చేసి ఈసీకి నుంచి ఎస్కేప్ అవుతాడు. అయితే బొరుటోకి ఈ రివర్స్ సమ్మనింగ్ జుట్సు అంటే ఏంటి, అలాగే కాసిన్ కోజీ ఎవరని కూడా తెలియదని తెలుస్తుంది. ఇక్కడ బొరుటో టూ బ్లూ అటాక్ చాప్టర్ 13 లో తన ఫేస్ ని కవర్ చేసిన వుడ్ ని తీసేస్తాడు, అయినా గుర్తుపట్టలేడు. బికాస్ బొరుటో జూరాని కాసిన్ కోజీని ముందు చూడలేదు కాబట్టి. అయితే జిగన్ అండ్ ఈసీని డిఫీట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి కాసిన్ కోజీనే కాబట్టి బొరుటో కాసిన్ కోజీని ట్రై చేసి తనతో 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకుని ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుని అలాగే కాసిన్ కోజీ హెల్ప్ తో బొరుటో తన ఓన్ టెక్నిక్స్ ని మాస్టర్ చేశాడు. ఇదంతా చూసుకుంటే బొరుటో ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుని యూజ్ చేసి కోడ్ నుంచి ఎస్కేప్ కాలేదని తెలుస్తుంది. బికాస్ అప్పటికింకా బొరుటో ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుని నేర్చుకోలేదు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చి బొరుటోకి ఒరోచిమారు మధ్య ఉన్న కనెక్షన్. ఒరోచిమారు ఏ డౌట్ ని యూజ్ చేయలేకపోయినా దాని అర్థం ఒరోచిమారు ఇన్వాల్వ్మెంట్ లేదని కాదు. ఎగ్జాంపుల్, బొరుటో టూ బ్లూ అటాక్ చాప్టర్ 12 లో చూసుకుంటే బ్రేక్ త్రూ ఇన్స్టైల్ టెక్నిక్ వచ్చి ఒరోచిమారుది. బొరుటో ఈ టెక్నిక్ ని ఒరోచిమారు దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు. ఈ టెక్నిక్ ని మిత్సుకి కూడా ఒరోచిమారు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే బొరుటో మాస్టర్స్ వచ్చి నరూటో మాస్టర్ అయిన జురా ఒకరు, అలాగే సాస్కే మాస్టర్ అయిన ఓరోచిమారు అండ్ సాస్కే. అందుకే బొరుటో ఇన్ని టెక్నిక్స్ ని నేర్చుకున్నాడు. నెక్స్ట్ చాప్టర్ లో బొరుటో మాస్టర్స్ ఎవరు, ఇంకా చాలా డీటెయిల్స్ రివీల్ చేయొచ్చు. అప్పుడు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమీ కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.